హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు భారీ శుభవార్త అండి. ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా సంవత్సరాల తర్వాత మనకి గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి. మరి దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనము చూద్దామండి. ప్రెస్ నోట్ అయితే మనకు విడుదల చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాము. ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. ముందుగా ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లేట్ చేయకుండా వీడియో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ జస్ట్ ఇప్పుడే రావడం అయితే జరిగిందండి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ హైదరాబాద్, డేట్ 26/4/2022. ప్రెస్ నోట్ అండి ఇది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యాజ్ రిలీజ్డ్ టుడే ద నోటిఫికేషన్ ఫర్ Group-1 సర్వీసెస్ ఫర్ 503 వేకెన్సీస్, 503 ఉద్యోగాలు. సో చాలా మంచి నంబర్గా దీన్ని అయితే మనం చెప్పుకోవచ్చండి. ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మనకి 2 మే 2022 నుంచి స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 31 మే 2022. ఓకేనా, దాదాపుగా ఆల్మోస్ట్ ఒక 1 మంత్ టైం ఇస్తారనుకోండి ఫ్రెండ్స్. మరి ఇందులో ఏ ఉద్యోగాలు ఉన్నాయండి మనం చూద్దాం. సో డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగాలండి, సివిల్ సర్వీసెస్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అండి, 42 ఉద్యోగాలండి. చాలా అంటే చాలా మంచి నంబర్గా చెప్పుకోవచ్చండి. 18 నుంచి 44 సంవత్సరాల అభ్యర్థులంతా కూడా అప్లై అయితే చేయవచ్చు. 58,000 నుంచి 1,37,000 శాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ డిఎస్పీ అండి, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 1 పోలీస్ సర్వీస్లో 91 ఉన్నాయండి. చాలా మంచి నెంబర్. మరి సో చాలా రోజుల నుంచి దీనికి ఏజ్ పెంచాలి అంటున్నారు కదండి. ఇక్కడ పెంచడం అయితే జరిగింది. 28 సంవత్సరాలే ఉండేది, దాన్ని 31కి పెంచారు. శాలరీ సేమ్. నెక్స్ట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటిఓ అండి. ఇవి కూడా క్రేజీ జాబ్స్ అండి. ఇవి చాలా చాలా మంచి ఉద్యోగాలు. 48 ఉన్నాయండి. మరి 18 నుంచి 44 సంవత్సరాలు. ఇందులో ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుందండి, అందరు గమనించాలి. మళ్ళీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 4 ఉన్నాయి, 21 నుంచి 44 సంవత్సరాలు. డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ అండి 5 ఉన్నాయి, 18 నుంచి 44. డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ అండి 5 ఉన్నాయి, 18 నుంచి 44 సంవత్సరాలు. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అండి, దీనికి 18 నుంచి 31 సంవత్సరాల వరకు అండి, సేమ్ దీనికి కూడా. నెక్స్ట్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ అండి 8 ఉన్నాయి, 18 నుంచి 44. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అండి 26 ఉన్నాయి, 21 నుంచి 31 సంవత్సరాలు. నెక్స్ట్ మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అండి, 41 ఉన్నాయి, 18 నుంచి 44. అసిస్టెంట్ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3 ఉన్నాయండి, 18 నుంచి 44. శాలరీస్ అందరికీ కూడా సేమ్ ఉన్నాయి, గమనించాలి. డిస్టిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి 5 ఉన్నాయి, 18 నుంచి 44 సంవత్సరాలు ఉండాలి. నెక్స్ట్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి 2 ఉన్నాయి, సేమ్ ఏజు శాలరీ సేమ్. డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 2 ఉన్నాయండి. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ లే సెక్రటరీ 20 ఉన్నాయి. అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ 38 ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 40 ఉన్నాయి. మండల్ పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ 121 ఉన్నాయి. మొత్తం 500 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రెస్ నోట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇది కంప్లీట్ నోటిఫికేషన్ కాదండి, అందరు కూడా గమనించాలి. ఇట్స్ ఏ ప్రెస్ నోట్ అండి, ఇంకా డీటెయిల్ నోటిఫికేషన్ మనకు వస్తుంది. ఓకే, మరి ఇక్కడ TSPSC ఫర్ ద ఫస్ట్ టైమ్ సిన్స్ ఇన్ ద ఇన్సెప్షన్ 2014 ఇష్యూయింగ్ Group-1 నోటిఫికేషన్. 2014లో వచ్చిందండి, అప్పంచి మళ్ళీ రాలేదు. విత్ 95% రిజర్వేషన్ ఫర్ లోకల్ క్యాండిడేట్స్. అందరూ కూడా గమనించాలి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం అయితే, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే స్థానికులకే జాబ్స్ 95%. ఫర్ ద ఫస్ట్ లార్జ్ నెంబర్ ఆఫ్ Group-1 వేకెన్సీస్ 503. ఇదే హైయెస్ట్ అండి, ఇన్ని రావడము. ఆన్లైన్ అప్లికేషన్ యాక్సెప్టెడ్ 2 మే టు 31 మే వరకు. ద స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆఫ్ 2 టైర్ అండి. ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్, అండ్ రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెయిన్స్ అండి. కన్వర్షనల్ టైప్గా చెప్పుకోవచ్చండి. ద ఇంటర్వ్యూ ఫర్ Group-1 సర్వీసెస్ ఆర్ డిస్పెన్సెడ్ విత్. ఓకే, తీసేశారు అని అర్థం, ఇంటర్వ్యూ లేదు. ప్రిలిమినరీ టెస్ట్ కూడా మొత్తం మనకి ఆబ్జెక్టివ్లో ఉంటుందండి. ఇది జూలై లేదా ఆగస్టు 2022లో ఉంటుందండి, జూలై లేదా ఆగస్టులో. ఇన్ ఆల్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్స్, అన్ని డిస్ట్రిక్ట్స్లో ఉంటుంది, జూలై లేదా ఆగస్టులో, అందరు గమనించాలి. రిటర్న్ ఎగ్జామినేషన్ మే వచ్చేసి లైక్లీ టు బి హెల్డ్ ఇన్ నవంబర్ లేదా డిసెంబర్ 2020. అబ్బా, చాలా అంటే ఈ ఇయర్లోనే కంప్లీట్ చేస్తారండి. కొత్త సంవత్సరంలో మీరైతే జాబ్లో ఉండవచ్చండి సింపుల్గా. బిఫోర్ అప్లయింగ్ ఫర్ Group-1 నోటిఫికేషన్, క్యాండిడేట్ మస్ట్ రిజిస్టర్ ఇన్ TSPSC OTR ఆర్ అప్డేట్ దేర్ OTR అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ అక్వైర్డ్ ద ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటూ మనకు తెలియజేశారు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఇంప్లిమెంటేషన్ ఫర్ ద ఫస్ట్ టైం ఫర్ Group-1 దీనికంటూ మనకు తెలియజేశారండి. పికప్ ఫర్ ద ప్రిలిమ్స్ 1:50లో తీస్తారండి, 1:50లో అందరికి కూడా.
ప్రిలిమినరీ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఉర్దూ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ అడిషనల్ టు ఇంగ్లీష్ అండ్ తెలుగు. ఉర్దూలో కూడా ఉంటుందట. ఆల్సో ఫర్ ద ఫస్ట్ టైమ్ క్వశ్చన్ పేపర్ మెయిన్ విల్ బీ ఆల్సో బీ పబ్లిష్డ్ ఇన్ ఉర్దూ లాంగ్వేజ్ అంటూ మనకు తెలియజేస్తారు. కమిషన్ ఈజ్ కంటెంప్లింగ్ టు ప్రొవైడ్ ద ఈ క్వశ్చన్ పేపర్ ఫర్ ద మెయిన్ ఎగ్జామినేషన్ ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింటెడ్ క్వశ్చన్ పేపర్. ఓకే, చాలా సంస్కరణలు అయితే తీసుకొచ్చారండి, అందరూ కూడా గమనించాలి. సో మరి ఇది ప్రెస్ నోట్గానే చెప్పుకోవచ్చు. కంప్లీట్ నోటిఫికేషన్ అయితే మనకు వెబ్సైట్లో వస్తుందండి, రాగానే మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరికీ కూడా బాయ్, థ్యాంక్ యూ.